జుట్టు రాలిపోవడం అనే సమస్య మిమ్మల్ని వేధిస్తుందా? ముందు వైపు జుట్టు బాగా ఊడిపోయి పలచబడిపోతుందా? ఇది కేవలం ఆడవారిలో మాత్రమే కాదు, మగవారిలో కూడా చాలా ఎక్కువగా సమస్య వేధిస్తుంది. జుట్టు రాలిపోవడానికి ఎన్నో రకాల ఇంటి చిట్కాలు ఉంటాయి, కానీ ఒకే ఒక చిట్కా మీరు పాటించాల్సింది ఏంటి అంటే, మీకు పడిన ఇంటి చిట్కాని చాలా శ్రద్ధగా క్రమం తప్పకుండా వాడుతూ మంచి పోషక ఆహారం తీసుకోవడమే. మరి ఆ ఇంటి చిట్కాలోకి వెళ్ళిపోతామా? రండి. మొదటిగా మనకి జుట్టు బాగా పెరగడానికి కొబ్బరి అలాగే మెంతులు చాలా ఉపయోగపడతాయి. కొబ్బరి అంటే కొబ్బరి నూనె కాదండి, కొబ్బరి పాలు. కొబ్బరి పాలు చాలా ఉపయోగపడతాయి జుట్టు పెరగడానికి. ముఖ్యంగా ఒకే దెబ్బకి 3 పిట్టలు అన్నట్టుగా కొబ్బరి పాలను తలకి రాస్తే జుట్టు పెరుగుతుంది. జుట్టుకు కావాల్సిన ప్రోటీన్లు అందటం వల్ల జుట్టు పెరుగుదల ఉంటుంది. 2, జుట్టు బాగా కండిషనర్ అవుతుంది. అంటే అందరికీ కూడా బాగా జుట్టు పీచులా అయిపోవడం, డ్రైగా అయిపోవడం లాంటివి జరుగుతుంటాయి. మరి కొంతమందికి జుట్టు బాగా ఆయిలీగా కూడా అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళు కూడా కొబ్బరి పాలను తగు మోతాదులో వాడటం వల్ల చాలా మంచిది. ఇక మూడో విషయం ఏంటి అంటే, కొంతమంది జుట్టు చూడటానికి బాగా పల్చగా కనిపిస్తుంటుంది, కానీ కొబ్బరి పాలను వాళ్ళు తలకి పట్టించినట్టయితే జుట్టు బాగా ఒత్తుగా కనిపిస్తుంది. మరి కొబ్బరి పాలను ఎలా వాడాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మనం చేయవలసింది ఏంటి అంటే, ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా, అంటే కొద్దిగా ఎక్కువగా, టేబుల్ స్పూన్కి కొద్దిగా ఎక్కువగా మెంతులను తీసుకుని దాన్ని నీళ్ళల్లో కానీ, కొబ్బరి బోండం నీళ్ళల్లో కానీ, అంటే మామూలు ప్లెయిన్ వాటర్లో అయినా, లేకపోతే మనం కొబ్బరి బోండం తాగుతాం కదా, ఆ బోండం నీళ్ళల్లో అయినా సరే నానబెట్టుకోవాలి. ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉన్నా కూడా మీరు అది యూస్ చేసుకోవచ్చు. మరి ఎంతసేపు నానబెట్టుకోవాలి అంటే, ఒక రాత్రంతా కూడా నానబెట్టేసేయండి. నానబెడితే మీకు మరుసటి రోజు మెంతులు ఉబ్బుతాయి అన్నమాట. అంటే ఆ ఒక్క నీటి సారం తీసుకుని ఆ మెంతులు ఉబ్బుతాయి. దాన్ని ఏం చేయాలంటే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కొబ్బరి పాలను తీసుకుని దాన్ని కొబ్బరి పాలను కొద్దిగా, అంటే మీ తలకి ఎంతైతే కొబ్బరి పాలు కావాలో కొబ్బరి పాలు తీసుకుని ఈ మెంతుల పేస్ట్ రుబ్బుకున్న ముద్ద ఉంటుంది కదా, ఈ ముద్దని కొబ్బరి పాలల్లో బాగా మిక్స్ చేసేసి తలకి బాగా పట్టించిన తర్వాత ఒక గంట సేపు ఆగిన తర్వాత మంచిగా కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో కనుక కడుక్కుంటే చాలా మంచిదండి. ఈ ఒక్క చిట్కా అనేది మీరు రోజు విడిచి రోజు, అంటే బాగా పలచబడిపోయింది మా జుట్టు, ఇంకా అసలు ఆల్మోస్ట్ బట్టతల్లా వచ్చేస్తుంది అనుకుంటే రోజు విడిచి రోజు చేయొచ్చు. లేదు ఊడటం స్టార్ట్ అయింది అనుకుంటే 3 రోజులకు ఒకసారైనా చేయొచ్చు. అంటే వారానికి కనీసం 2 సార్లు చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. కొబ్బరి పాలు మీ అంతటా మీరు కొబ్బరి నుంచి తీసుకుంటే మంచిది. లేదు అనుకుంటే మీకు అంత టైం లేదు, మీరు ఆఫీస్ జాబ్స్ చేస్తూ ఉంటారు అనుకుంటే బయట అయినా కూడా కొబ్బరి పాలను అమ్ముతున్నారు. కొబ్బరి పాలు ఇంకా మెంతుల్ని కూడా గ్రైండ్ చేసుకునే టైం లేదు అనుకుంటే ఇంకా కొబ్బరి పాలలో కొద్దిగా మెంతి పొడి వేసేసుకుని, బయట ఇన్స్టెంట్గా దొరికే మెంతి పొడి వేసేసుకొని కలుపుకొని అది పేస్ట్ లాగా తలకి రాసేసుకోండి. ముఖ్యంగా మాడుకి తగిలేటట్టుగా, అంటే తల ఒక కుదుళ్ళకి తగిలేటట్టుగా ఆ పేస్ట్ని ఉంచి ఆ తర్వాత ఒక 1 అవర్ పాటు ఉంచుకున్న తర్వాత వాష్ చేసేసుకోండి. మరి చూసారు కదండి, ఈ చిట్కా మీరు కనీసం ఒక వారానికి 2 నుంచి 3 సార్లు వాడడం వల్ల 2-3 వారాల్లో మీకు బాగా రిజల్ట్ వస్తుంది. అసలు ఫస్ట్ టైం మీరు వాష్ చేసినప్పటికే మీ జుట్టు అనేది చాలా ఒత్తుగా, సిల్కీగా, షైనీగా కనిపిస్తుంది. ఇది మగవారు వాడచ్చు, ఆడవారు కూడా వాడచ్చండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.